నమస్తే అన్న. నమస్కారం. తెలంగాణనేనా? తెలంగాణనే మాది. సో పరిపాలన ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డిది? రేవంత్ రెడ్డి వికలాంగులకు 6,000 చేస్తని చెప్పి చేయలేదు. రైతు బంధు అని చెప్పేసి 7,000 15,000 అని చెప్పి 7,500 వేయలేదు. మొత్తం ప్రభుత్వాన్ని లాస్ చేసి దిగజారి తీసేస్తున్నాడు. వికలాంగులు ఆడవాళ్ళకి 2,500 ఇస్తాను అది చేశాడు అత్త కోడళ్ళకి. తర్వాత ఈ ముసలి వాళ్ళకు కూడా 4,000 చేస్తానని కూడా చేయలేదు. మొత్తము రేవంత్ రెడ్డి పరిపాలన మాకు ఎవరికి నచ్చట్లేదు తెలంగాణలో. ఇక్కడ కేసీఆర్ మళ్ళీ రావాలని ఆయనను కోరుకుంటున్నారు అందరూ. సో మన విలేజ్కి ఒక లీడర్ అని చెప్పేసి ఉంటారు కదా, ఈ సర్పంచ్లైనా లీడర్స్ అయినా ఎంతోమంది ఉంటున్నారు. మరి ఆ లీడర్స్ కూడా మనకి ఎలా అంటే తను వచ్చి మన ప్రాబ్లమ్స్ తెలుసుకోకుండా సరే తన కింద పనిచేసే 100 మంది ఉంటారు కదా, మరి వాళ్ళైనా వచ్చి మన ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి కదా. అలా ఏమన్నా మీ దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారా? మా దగ్గర చాలామంది అంటుంటారు పింఛన్కి వెళ్ళిపోతుంటే రేవంత్ రెడ్డి మొత్తం అందరికీ తెలంగాణని దిగజారి చేసి మోసం చేశాడని చాలామంది అంటున్నారు. ఇవన్నీ పింఛన్ల గురించే మాట్లాడుతున్నారు. అంత రైతు భరోసా పింఛన్ల గురించి ఆడవాళ్ళు తర్వాత కొంతమంది పింఛన్ కూడా కేసీఆర్ ఇచ్చిన పింఛన్ కూడా ఇస్తలేరని చెప్పేసి అని అంటున్నారు. నిజమేనా? ఇలా పింఛన్ వస్తుంది కానీ పింఛన్ వస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియట్లేదు. ప్రస్తుతానికైతే వస్తుంది. 10 నెలలు దాటిపోతుంది కదా తను వచ్చి కూడా పరిపాలన. మరి ఈ 10 నెలల్లో మీకు ఏం అభివృద్ధి చెందింది మన తెలంగాణ? 10 నెలలు ఉన్న అభివృద్ధి ఏం చెందలేదండి, ఏం చెందలేదు. రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ పార్లమెంట్ ఉంటుంది కదా, నేను ఒక మీటింగ్ అయితే చెప్తున్నాడు, నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా నెరవేరినాయి, 2 లక్షల రుణమాఫీ కూడా నెరవేరినాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు అది మనం చూసుకున్నట్లయితే మనకు ఒక్కటి కూడా జరగలేదు. తనేమో పార్లమెంట్లో అన్ని నెరవేరినాయి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అట్లా చెప్తున్నారు? అది ఫస్ట్ ఇది రుణమాఫీ అనేది చేయకుండా వికలాంగులకి ముసలి వాళ్ళకి ఫస్ట్ ఇవి పింఛన పెంచేసి తర్వాత రుణమాఫీ చేసింటే ఆయన కరెక్ట్ అవుతున్నా. ఆయన చేయలేదు కదా. ఫస్ట్ రుణమాఫీ ₹1,00,000 చేస్తే ఏం లాభము? ఈ సంవత్సరం 1 ఇయర్ అయిన తర్వాత కూడా నువ్వు చేయొచ్చు, రుణమాఫీ చేయొచ్చు. ఫస్ట్ నువ్వు ముందు చేయడానికి అవసరం లేదు కదా. ఫస్ట్ వికలాంగులకి ఏమన్నా అంటే ఫ్రీ బస్ పెట్టిన మహిళలకి నా నుంచి జరిగింది, ఫ్రీ బస్ కూడా జరిగింది అంటున్నారు. మరి ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా? ఫ్రీ బస్ వల్ల మొత్తం లేడీస్ కొట్టుకుంటుంటారు. బస్సులో ఎక్కేసరికి లేడీస్ డైరెక్ట్ వచ్చేసి ఏది మా ఫ్రీ బస్సులో మీకేనా, ఇంకా మాకేం లేదా, మగవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. సో మరి ఏం కోరుకుంటున్నారు ఇంకా ప్రభుత్వం నుంచి మన పేదవాళ్ళకి? అసలు పేదవాళ్ళకి మంచి మంచి పథకాలు చేస్తామన్నాక చేయాలి కదా, చేయట్లేదు. ఇప్పుడు ఇందాక నేను ఒకటి అన్నాను, ఏది ₹1,00,000 రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేసే బదులు ఇప్పుడు ముసలి వాళ్ళకి పింఛన పెంచేది, వికలాంగులకు పింఛన పెంచేది అలాంటివి చేస్తే సరిపోతుండే. మరి చేయలేదు కదా. ఫస్ట్ అవి చేసిన తర్వాత నువ్వు సంవత్సరం తర్వాత రుణమాఫీ చేసుకో ₹1,00,000 సరిపోతున్నాయి. చేయలేదు కదా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. తెలంగాణనేనా? తెలంగాణ హైదరాబాద్ ఉంది. హైదరాబాదేనా? ఎట్లా అనిపిస్తుంది పరిపాలన అంటే ఇంత తెలంగాణ మంచిగా ఉండా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన ఈ హైడ్రా అని ఇవన్నీ చేసి చాలా ఇబ్బంది పెడుతుంది. అందులో బీదోళ్ళని ఇల్లు కూడా నచ్చట మనకి. కేసీఆర్ పరిపాలన మంచిగా అనిపించిందా? ఈ పరిపాలన మంచిగా అనిపించింది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పరిపాలన పోవాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి ఎన్నో ధర్నాలు చేసినారు. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే ఒక మనసు ఉంటుంది. నా ఒపీనియన్ నేను చెప్తున్నా, హైదరాబాద్ గురించి మనకు అవసరం లేదు. నా ఒపీనియన్ చెప్తున్నా, ఈ ఇల్లు కొనుక్కోవటం చాలా తప్పది. ఉన్నోళ్ళు ఏమైనా చేసుకోండి, లేని వాళ్ళని ప్రశాంతంగా ఉంటే మంచిది. అది అంతే. మరి ఉన్న వాళ్ళని మంచిగా చూడాలి, లేని వాళ్ళని మంచిగా చూడొద్దు అంటే రోడ్ పక్కన బతికే వాళ్ళు 1 కోట్ల మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం న్యాయం జరగదు దీనివల్ల? ఏం చేయట్లేదు కదమ్మా. ఏం చేస్తున్నా సరిగా ఏం లేదు కదా, చూస్తున్నావు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, మారుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి. కానీ వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే మరి మన బతుకులు ఎట్లా మారుతాయి? అదే ప్రభుత్వం ఆలోచించాం. మనం గట్టిగా మాట్లాడితేనే కదా వాళ్ళకి తెలుసు. మాట్లాడదు ఇప్పుడు మీరు దీని ముందు ఎట్లా మాట్లాడుతున్నారో సేమ్ మళ్ళీ రేవంత్ రెడ్డి మన దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇదే మాట మాట్లాడాలి. ఇలా మాట్లాడదమ్మా. అదే 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే వెళ్ళి ఓటు వేయడం. 500 మన జీవితానికి ఎటు కాదు. అదే మనం కరెక్ట్గా మాట్లాడితే 5,000 ఖచ్చితంగా మనం కరెక్ట్గా మాట్లాడాం అనుకో మన జీవితానికి ఒక 500 1 రూపాయి కూడా పనికిరాదు. జీవితం అంటూ బాగుపడుతుంది. ఏదో 500 ఇస్తున్నారు, ఒక పూట గడుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆ 500 వల్ల జీవితమే నాశనం అవుతుందని ఎవరు ఆలోచిస్తలేరు కదా. మరి ఎందుకు ఇట్లా పైసల కోసం ఆశపడుతున్నారా మీరు? తీసుకోవాలి, మనము ఓటు వేసాం అంతే. అసలు ఎట్లా కావాలనుకుంటున్నారు ప్రభుత్వం? బాగుంటే మంచిగా ఉంటుంది అంతే. ప్రభుత్వం ఇంకా మేలుకొని
బీదల జోలికి రాకుండా ఉంటే బాగుంటుంది. మా ఇల్లు భవరంలో అవన్నీ కూలగొడతారంటే అవే భయంతో నీకు చెప్తాను. అంటే ఇల్లులు కూలగొట్టి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి ఏదో హాల్స్ కట్టుకోవడం వాళ్ళకి సపరేట్గా చేసుకుంటే మన ఇల్లులు కూలగొట్టి మనం సైలెంట్గా ఉంటే అయిపోతుందా? ఉండకూడదు. కేసీఆర్ కూడా అదే అన్నాడు కదా, ఇల్లు అంటే కొంతమంది ఇల్లులు కూలగొట్టేసిండు, వేరే దగ్గర ప్లేస్ ఇస్తా అన్నాడు, ఎకరానికి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇస్తా అని చెప్పేసి అని అన్నాడు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ ఇక్కడ అవుతుంది. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారా, లేదా తన డెసిషన్ తనే తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? అది నాకు అంత పెద్ద మీద అనలేదు, ఏదో ఉన్నది నాకు తెలిసింది చెప్పాను అంతే. సరే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాం మరి కాంగ్రెస్ నుంచి? హైదరాబాద్ గురించి కొంచెం ఆలోచించి చెప్పాలి అంతే, అంతకనే లేదు అంతే. నమస్తే అన్న. చెప్పండి అమ్మా. తెలంగాణ నిన్న తెలంగాణ. సో ఇప్పుడు పరిపాలన ప్రభుత్వాలు చేంజ్ అయినాయి కదా, ఈ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు ఇదంటే రైతు బంధు రుణమాఫీ అంటే ఏం లేవు. 2 లక్షలు నిన్న ప్రెస్ మీట్ లో అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడంటే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పినా నేను చేశాను, 6 గ్యారంటీలు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరినాయి అని చెప్పేసి అని తను గట్టిగా చెప్తున్నాడు. మరి మనం అందరం చూసుకున్నట్లయితే ఎవరు నెరవేరలేవని చెప్పేసి అని అంటున్నారు, అది నిజమా కాదా? ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, ఇక్కడ నల్లగొండ ఎక్కడ పోయినా అది కాలే. అవును, కొంతమందికి అయినా అంటే అంత అబద్ధం, అది కానే కాలే. కొంతమంది తను చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏంటంటే నెరవేరినాయి అని చెప్తున్నారు, కాలేదు. మరి తను అట్లా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకేంటి? తనకేందంటే ఇక వాళ్ళు పబ్బం కట్టుకొని వాళ్ళకి అంతే. ఇక వాళ్ళు హైడ్రా అని వాళ్ళ మీదే పట్టుకుంటారు. కమ్మల కనీసం వరద వస్తే వాళ్ళని ఆదుకునే నాదుడే లేడు. వచ్చిన బాయ్ చెప్పి అవతలకి వెళ్ళిపోయాడు. ఆ జేసీబీ పెట్టి ఒక అతను ముస్లిం అతను జేసీబీ పెట్టి ఒక 9 మందిని ఒక ప్రాణమైనా 9 మందిని కాపాడుకుంటానని పోయి అతను వాళ్ళని తీసుకుని వచ్చాడు. అతనే వచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయలేదు, తిరిగి వెళ్ళిపోయాడు. పోగులేటి శ్రీనివాసరావు పోయాడు, శ్రీనివాసరెడ్డి పోయాడు, కింద పడ్డాడు, కాలుకి దెబ్బ తాకిందంటే బయటకు వచ్చేసాడు ఆయన కూడా. తను ఏమంటున్నంటే నేను ప్రెస్ మీట్లో నేను గెలిచిన 24 అవర్స్కి ఒక వన్ డేలోనే నేను ఫ్రీ బస్ పెడతా అని చెప్పి ఫ్రీ బస్ పెట్టినా అని అంటున్నాడు. బస్ అది లేడీస్కి అయిపోయింది, జెంట్స్ అనుకుంటారు, వాళ్ళకే సరిపోయింది ఆ బస్సు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము టికెట్ పెట్టి తీసుకోవాలంటే కూడా మేము మాకు కూర్చున్నానికి మాకే ప్లేస్ లేదు. యూజ్ ఉందంటారా? యూజ్ అసలు లేదు మేడం. మరి మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి వచ్చి మన కష్టాలు ఏమన్నా అంటే అడగలేడు, కానీ తన దగ్గర ఉండే లీడర్స్ ఉంటారు. మన గల్లీలో కూడా ఈరోజు మనది ఒక విలేజ్, సో ఈరోజు మన ఇది కృష్ణానగర్ అనుకోండి, ఇక్కడ సర్పంచులు లీడర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళైనా వచ్చి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఏరియాకి ఏమేమి ఉన్నాయి, డ్రైనేజీలు కానీ వాటర్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, మరి అవి వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు కదా, ఎట్లా మరి ఇవన్నీ పట్టించుకోకపోతే? కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ మేడం. బీఆర్ఎస్ ఇది ఉన్నప్పుడే చాలా బాగుండే. బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకున్నారా? బాగా ఎక్సలెంట్గా ఉండే మేడం. లీడర్స్ వచ్చారా అసలు? అప్పుడు వచ్చే తిరిగారు, బాగుంది మేడం, ఎక్సలెంట్గా ఉంది. మరి ఇప్పుడు 10 నెలలు దాదాపు సంవత్సరం అవ్వడానికి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పబ్లిక్ తెలవాలి మేడం, ఏ ప్రభుత్వం ఎలా చేసినా పబ్లిక్ ఇప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఈ కాంగ్రెస్ రాదు, నెక్స్ట్ టైం మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ పక్కా వస్తుంది మేడం. నేను వరంగల్ ముద్దు వేయడం చెప్తాను, పక్కా అదే వస్తుంది, పక్కా బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు మాత్రం ఏది మేడం, ఇవరకల్లా బీఆర్ఎస్ ఉంటే ఇవరకు రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఏం లేవు. పింఛన్ వస్తుందా కరెక్ట్? పింఛన్ అంటే ఏడాదిగా నడుతూనే ఉంటుంది అంతే, అంతేనా? అంత శూన్యం అంతా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే వేస్ట్ అంటున్నారా? వేస్ట్ వాళ్ళే కొట్టుకుంటారు మేడం, కాంగ్రెస్ వాళ్ళే అవుతుంది. ఈ బీఆర్ఎస్ ని 10 మందిని గుంజుకోవటం వాళ్ళు. అవును, మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ ని కూడా ఎమ్మెల్యేలను కూడా ఎంపీలు అందరిని తీసుకెళ్తున్నారు కదా, అందరు అనే మాట ఏంటంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఫాలో అవుతుంది కాంగ్రెస్ అని అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లా ఫాలో అవుతుంది మేడం? వీళ్ళు చేసిన అభివృద్ధి అది, వాళ్ళు చేసిన అభివృద్ధి మేడం. వీళ్ళ దాంట్లో వాళ్ళు దేని పనికి వస్తారు బీఆర్ఎస్ చేసే దాంట్లో? ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతి పేదవాళ్ళకి అనుకూలంగా పనిచేసింది. వీళ్ళు ఏం చేశారు మేడం, ఒక ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ పెట్టారు. అది లేడీస్కి మేము టికెట్ పెట్టుకున్నా మేము నిలబడిపోవాల్సి వస్తుంది, వాళ్ళు కొట్టుకోవడం సరిపోతుంది. పని లేని వాళ్ళు కూడా బస్సు ఎక్కి అలా తిరిగేసి టైం పాస్ చేస్తారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఊళ్ళలో అందరు కూలినాలికి పోతారు, ఫ్రీ బస్ ఎవరు ఎక్కిపోతారు మేడం? పొద్దున్న అయితే క్షణల పనికి ఆ పనికి పోతారు. ఫ్రీ బస్సు ఓన్లీ సిటీలో వరకు పనికి వస్తుంది మేడం. అది వేస్ట్గా ఫ్రీ బస్ అనేది వేస్ట్ మేడం. అది మరి ఎట్లా డెవలప్ అవ్వాలనుకుంటున్నా మరి తెలంగాణ? మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఎక్సలెంట్ ఉంటుంది మేడం. కేసీఆర్ వస్తేనే వరంగల్. మరి 5 ఏళ్ళ దాకా ఇదే రేవంత్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా? మళ్ళా యథావిధిగా అయిపోతుంది మేడం, చాలా కష్టంగా మారిపోతుంది అంతే, వేస్ట్. నమస్తే అన్న. నమస్తే. తెలంగాణనేనా? తెలంగాణ, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్నగర్, ఓకే. మరి ఇప్పుడు ప్రభుత్వాలు చేంజ్ అయినాయి, కాంగ్రెస్ వచ్చింది. మరి కాంగ్రెస్ వచ్చినాక మనకి ఏమైనా అభివృద్ధి చెందిందా లేదా? కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకి ఇప్పటి వరకు అయితే ఇంకా అభివృద్ధి కనపడట్లేదు, చెందినట్టు కనపడట్లేదు. దాదాపు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి కూడా, 10 months అట్లా అవుతుంది. అవును. మరి ఈ సంవత్సరంలో కూడా ఒకటి కాకుండా ఒకటి కూడా అభివృద్ధి చెందకపోతే ఎట్లా మరి? అభివృద్ధి చెందట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు ఇప్పుడు వేరే దాని మీద ఫోకస్ చేశారు, అది బాగా నచ్చింది. హైడ్రా అని కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు,
అది మంచి నిర్ణయమే. రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత ఇంక ఇప్పటి నుంచి నెక్స్ట్ ఏమన్నా ప్రజలకు చిన్న చిన్న సమస్యలు, రోడ్లు, వర్షాలు వస్తే ఎక్కువ రోడ్లు వాటర్ జామ్ అవుతున్నాయి, డ్రైనేజ్ లీక్ అవుతున్నాయి, వాటి మీద ఫోకస్ పెడితే కొంతైనా మెరుగు వస్తుందని తెలంగాణ బాగుపడుతుంది నేను అనుకుంటున్నాను. మరి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, 6 గ్యారెంటీలలో నిన్న ఒకటి మీటింగ్లో చెప్తున్నాడు, నేను ఇచ్చిన ప్రతి ఒక్క 6 గ్యారెంటీలు కూడా నెరవేరినాయి అని చెప్పేసి అంటున్నారు. మరి అవి నెరవేరలేదా మనకే తెలియాలి. మరి మీకు నెరవేరినాయి అవన్నీ? ఇంకా మా వరకు రాలేదు. 6 గ్యారెంటీలు అయితే ఇంకా నెరవేరలేదు. మరి అందరికి నెరవేరినాయి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎవరిని మనసులో ఏముందో మనం చెప్పలేము. పక్కన వాళ్ళకి పోయి మళ్ళీ కెమెరా పెడితే వాళ్ళు నెరవేరినాయి అంటారు, కొంతమంది నెరవేరలేరు అంటారు. అట్లా నా వరకు అయితే ఇంకా ఇంతవరకు రాలేదు. ఇంకా మా ఏరియాకి ఇంకా రాలేదు, వస్తుందేమో చెప్పలేము. మరి ప్రతి ఏరియాలో కూడా, ప్రతి ఒక్క విలేజ్లలో, సిటీలలో, అన్ని ఏరియాలలో కూడా మస్తు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. మరి ఓటు అడగనీకి వచ్చినప్పుడు మాత్రం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి డైరెక్టర్ రేవంత్ రెడ్డి వచ్చి మన ఓటు అడుగుతారు. మరి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా కానీ తన దగ్గర ఉన్న ప్రతి లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని వచ్చి మన ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి కదా. అట్లా మీ విలేజ్లలో కానీ మీ ఏరియాలో కానీ వచ్చేవారని అడిగారా? మా విలేజ్లో ఇంతవరకు ఎవరు రాలేదు. మాది మహబూబ్నగర్ డిస్టిక్, అల్లంపూర్ జోలాంబ పక్కన చిన్న విలేజ్ గ్రామం ఉంది, అక్కడ ఇంతవరకు ఎవ్వరు రాలేదు. కానీ మొన్ననే ఒక ఆయన వరదలు వచ్చినప్పుడు వచ్చి చూసిపోయినాడు. కానీ ఇంతవరకు చేస్తారో కూడా తెలియదు. అలా చాలా మంది వచ్చి చూసిపోయినారు. చూసిపోతే అందరు వస్తారు, చూసిపోతున్నారు. మరి ఈ కాంగ్రెస్ డెవలప్ అవ్వాలని వచ్చింది కదా, నేను న్యాయం చేస్తాను ముందుకు వచ్చింది కదా, మరి ఈ ప్రభుత్వం కూడా నేను చూసి వెళ్ళిపోతే ఎట్లా? న్యాయం జరగాలి కదా మనకి. అవును, అందుకే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రభుత్వాలు మారాలి, వచ్చేది మళ్ళీ నెక్స్ట్ తెలంగాణ రావాలి. తెలంగాణ ఉన్నప్పుడేమో కాంగ్రెస్ రావాలనుకున్నారు, కాంగ్రెస్ ఉన్నప్పుడేమో తెలంగాణ రావాలనుకున్నారు. అప్పుడు వీళ్ళు చేయకపోతే వాళ్ళు చేయకపోతే వీళ్ళు ఎవరెవరు చేయాలి కదా. అంటే మనం ఇట్లానే చేంజ్ అవుతూ ఉంటే మన బతుకులు మారవు కదా. మన బతుకులు ఇప్పుడే కాదు ఎప్పటికీ మారవు. మరి ఎప్పటికి మారినప్పుడు మనం ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తున్నాం కదా. ఇంకా 5 ఏళ్ళైనా మైక్ పట్టుకోవాల్సిందే, నేను మాట్లాడాల్సిందే. అంతే అంటావా? ప్రభుత్వాలు మాత్రం చేంజ్ కావు, ప్రభుత్వాలు మారవు. మరి ఎట్లా ప్రభుత్వాలు చేంజ్ కాకపోతే? ముందు మనం మారాలి. అదే అంటున్నా, మనం ఓటు అయ్యనికి వచ్చిన 500 ఇస్తే మనం కూల్ అయిపోయి ఓటేస్తున్నాం కదా, 500 జీవితానికి న్యాయం జరగాలి కదా. అవును, ఆ 500కి ఎప్పుడైతే జనాలు ఆశపడతారో ఎప్పటికీ మారరు. రాజ్యం కూడా మారదు. వాళ్ళు 500 ఇచ్చి పని చేసుకొని పోతారు, ఇంక మళ్ళీ మన జోలికి రారు, మన వైపు చూడరు వాళ్ళు. మరి ఏం చెప్పాలనుకుంటారు మరి ప్రభుత్వానికి? మీరు ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ఉన్న ప్రజలకు కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఎవరు వచ్చినా, ఏ పరిపాలన వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ప్రజలను కొద్దిగా కనీసం మీరు సగం % అన్నా ప్రజల మీద ఫోకస్ చేసి అభివృద్ధి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.